సూర్య తీసుకొచ్చిన స్వామీజీ ఆ తామ్రపత్రాలని చదివి వివరం చెప్తాడు. చూడమ్మా, నిద్రాహారాలు మాని చాలా శక్తివంతమైన పూజలు చేసి ఆ లక్షల కోట్ల విలువ చేసే నిధిని అక్కడ పాతిపెట్టారు. ఇప్పుడు అదే విధంగా చాలా శక్తివంతమైన పూజలు చేయాలి. నిద్రాహారాలు మానాలి. ఉపవాసాలు చేసి ఆ నిధి బయటికి తీయాలి. నువ్వు గవర్నమెంట్‌కి అప్పచెప్తానని చెప్తున్నావు కాబట్టి ఈ వివరాలన్నీ నీకు చెప్పాను. కాబట్టి అది చేస్తున్నప్పుడు ఎవరితోనూ కూడా చెప్పకూడదు అని స్వామీజీ చెప్తుంటే అప్పుడే అస్మిత కిటికీలో నుండి వింటూ ఉంటుంది. అయితే అక్కడున్న ఒక వస్తువుని కింద తోసేయటంతో రామలక్ష్మి గమనించేసి, "ఏయ్ అస్మిత, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికని?" ప్రశ్నిస్తూ ఉంటే, "అంటే పాప నీ దగ్గరుంది కదా! పాప కోసం వచ్చానని" అస్మిత కవర్ చేస్తూ ఉంటుంది. "చూడు, పాప కోసమే అయ్యి ఉంటే నువ్వు ఫోన్ చేసి ఉండేదానివి. ఆ తామ్రపత్రాల్లో ఏముందో తెలుసుకోవటం కోసమే నువ్వు వచ్చావని నాకు అర్థమవుతోంది. నువ్వు ఏదైనా చేశావా? నేనేం చేస్తానో నీకు తెలుసు కదా! వెళ్ళు ముందు" అని రామలక్ష్మి తిట్టటంతో ఇక వెంటనే అస్మిత వాసుదేవ్‌కి ఫోన్ చేసి, "ఇది వివరం సగం మాత్రమే విన్నాను. ఇంకా పూర్తిగా వినలేదని" చెప్పటంతో, "అయితే ఆ స్వామీజీని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువస్తే మొత్తం వివరంగా చెప్పేస్తాడు" అని అస్మిత, వాసుదేవ్ కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. తర్వాత రఘురామ్ వెళ్తూ ఉంటే అనగాదేవి రఘురామ్‌ని వెళ్ళనివ్వకుండా కారులో అడ్డు వస్తుంది. "ఏంటి, నా ఇంటికి వచ్చి నాకు తెలియకుండా నా వేలి ముద్రలు తీసుకొని నా పొలాన్ని లాక్కున్నావు" అని రఘురామ్ అంటే, "నేనడిగితే ఏమడిగినా ఎవ్వరైనా ఇచ్చేస్తారన్నయ్య. అది నీ ఇంట్లో వాళ్ళైనా సరే. ఆ పత్రాలపై నీ వేలి ముద్రలు వేసి ఇచ్చింది ఎవరో కాదు, నీ ఇంటి మనుషులే" అని అనగాదేవి చెప్పటంతో ఇక రఘురామ్ చాలా కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చి, ఆ అనగాదేవి నాకు ఎదురుపడి నా చేత వేలి ముద్రలు తీసుకొని ఆ పత్రాల్ని తనకిచ్చింది ఎవరో కాదంట, మన ఇంటిలోని వారే నా వేలి ముద్రలు నాకు తెలియకుండా తీసుకున్నారు. మర్యాదగా ఈ పని చేసింది ఎవరో నిజం ఒప్పుకోండి అని రఘురామ్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. దాంతో పార్వతి టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటుంది. "మిమ్మల్నే అడుగుతున్నది, మర్యాదగా నిజం ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరు ఈ పని చేసిందని" రఘురామ్ అరుస్తూ ఉంటే పార్వతి నిజం చెప్దామని అనుకునే లోపలే జానకి రఘురామ్ కాళ్ళు పట్టుకుంటుంది. "నేనే ఈ తప్పు చేశానని" ఒప్పుకుంటూ ఉండటంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక ఆ చేతే మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. పార్వతిని కాపాడి జానకి ఎందుకు తనపై నింద వేసుకుంది? ఇప్పుడు ఆద్య ఎలా జానకిని కాపాడుతుంది? రఘురామ్ ఏం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.